హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ విశ్వనాథ్ సార్ని. ఇవాళ మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే త్వరలో ఆంధ్ర తెలంగాణలో భారీ నోటిఫికేషన్లు రాబోతున్నాయి. ఫస్ట్ డిఎస్సికి సంబంధించి ఫస్ట్ టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. తర్వాత ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తాయి. అంటే జాబ్ క్యాలెండరు ఏపీలో అనౌన్స్ చేయబోతున్నారు. సో ఓకేనా, ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి ఆల్రెడీ రైల్వే నోటిఫికేషన్ వచ్చేసింది. సో కాబట్టి ఇలా భారీ స్థాయిలో నోటిఫికేషన్లు రావడం అద్భుతం, మనకు ఒక వరం, అదృష్టంగా మనం చెప్పుకోవచ్చు. ఎవరైతే కష్టపడుతూ చదువుతూ ఉంటారో వాళ్ళకి ఇది ఒక సువర్ణ అవకాశంగా మనం చెప్పుకోవచ్చు. మీరు రండి, మనతో కలవండి. దేనికైనా మ్యాథ్స్, రీజనింగ్, అర్థమెటిక్ చాలా ఇంపార్టెంట్. ఈ 3 సబ్జెక్టులు వస్తే మీకు జాబ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఈ 3 అంశాలతో మీ ముందుకు వచ్చాను. సరే, ఇవాళ మీ ముందుకు ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్తో రావడం జరిగింది. ఏంటంటే ప్రతిరోజు ఒక షార్ట్ వీడియో రిలీజ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పుడు ఒక షార్ట్ వీడియోకి సంబంధించి ఒక క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. A:B is equal to 5:7, C:D is equal to 2A:3B, then AC:BD అంట. సో A:B అంట ఎంత ఇచ్చాడు? 5:7 ఇచ్చాడు. C:D ఎంత ఇచ్చాడు? CD. సో 2A:3B. చూడు ఎంత లాజికల్గా క్వశ్చన్ అడిగాడో. ఎంత లాజికల్గా క్వశ్చన్ అడిగాడంటే A అంటే 5 కదా, సో 2 × 5. B అంటే 7 కదా, 3 × 7. సో 10:21. దెన్ AC:BD అంట. A అంటే 5, B అంటే 7, C అంటే 10, D అంటే 21. AC:BD is equal to A అంటే 5, C అంటే 10, B అంటే ఎంత? 7, D అంటే 21. 5 10 50 7 1 7, 7 2 14. 50:147. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇలా చేయాలన్నమాట. ఓకేనా? A:B, C:D. ఇక్కడ C అంటే 2A, D అంటే 3B అని ఇచ్చాడు. వాటి ప్లేస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మన ఆన్సర్ వస్తుంది. సో రైట్.